ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో టూత్ పేస్ట్ గుర్తు సర్పంచ్ అభ్యర్థి ముచ్చర్ల రాజ్ కుమార్ ని గెలిపించాలని, టూత్ పేస్ట్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని మరియు గ్రామ అభివృద్ధి కొరకై నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ సేవకి అంకితం అవుతానని ఆయన మాట్లాడారు. గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని కాజాపూర్ గ్రామ ప్రజలు భారీగా సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ముచ్చర్ల రాజ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థి కాజాపూర్ గ్రామ ప్రజలను వేడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను కాజాపూర్ అభ్యర్థిగా కాజాపూర్ ముచ్చర్ల రాజ్ కుమార్ సర్పంచ్కి అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను కాజాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే కాజాపూర్కి ప్రతి ఒక్కరికి ఒక బాండ్ పేపర్ రాసి, కొత్త గ్రామ పంచాయతీ, చనిపోయిన వాళ్ళకి 5,000, యూత్ మొత్తం 700 మందికి 15 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్, అలాంటి మంచి పనులు ఒక 12 రాసి ఇచ్చిన. నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని కాజాపూర్ గ్రామస్తులను కోరుతున్నా. అలాగే ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే కాజాపూర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఇన్కమ్ వస్తుంది కాజాపూర్, కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. నేను డెవలప్మెంట్ చేయడానికి నాలాంటి చదువుకున్న వ్యక్తులు, యువకులు ముందుకు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకే, మీ మేనిఫెస్టో ఏంటంటే మీ గుర్తింది? నా గుర్తు వచ్చేసి టూత్ పేస్ట్ గుర్తు. నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తానని కాజాపూర్ ప్రజలను కోరుతున్నాను. కాజాపూర్ గ్రామ రాజ్ కుమార్ వాళ్ళ బాబాయిని మాట్లాడుతున్నాను. కాజాపూర్ గ్రామానికి అనేకమైన నిధుల ద్వారా మంచి పనులు చేసి అనేకమైన పనులు చేసి చూపించగలమని అందరి ఎదుట, గ్రామస్తులకు అందరి ఎదుట మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకొని మాకు ఏమాత్రం కూడా సంపాదన ఎక్కడి నుంచైనా గ్రామ ప్రజలకి గ్రామానికి పెడతామని మేము హామీ ఇస్తాం. ఎందుకంటే దేవుని యొక్క కృప ద్వారా కోల్గేట్ గుర్తు ఇచ్చినట్టయితే దానికి మీద సాధించేసి అనేక ప్రజలకు హెల్ప్ చేసి అనేక ప్రజలను ఆదరించే ఉద్దేశంతో ఈ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం. కనుక కోల్గేట్ గుర్తు గురించి గ్రామ ప్రజలకు న్యాయం చేసి గ్రామ ప్రజలతో నమ్మకంగా జీవిస్తామని మనసు ఈ మాటలు ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.